దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. సామెతల పుస్తకము 24 10వ వాక్య భాగాన్ని చదువుదాం. 10వ వాక్య భాగం. శ్రమదినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చాలా ఇంకో చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడాలనుకున్న ఆ దేవుని మాట ఏంటంటే, సామెతల పుస్తకం మరి చక్కగా మనకు వినిపిస్తూ ఉంది. ఇక్కడ 10వ వచనంలో 24 10వ వచనంలో చూస్తే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుతావు. 11వ వచనం కూడా ఉంటుంది, చావునకై పట్టుబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపగలవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత స్పష్టంగా ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడాలనుకుంటుందంటే మీరు వినాలి. ఈరోజున అనేకమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. నిజమే, ఈ కాలం అంతా కూడా చాలా గడ్డు కాలం, శ్రమ కాలం, ఇబ్బందుల కాలం. ఏంటయ్యా అంటే, కనీసం దేవుని మందిరానికి వెళ్ళి కూడా ఈరోజు అందరం కూడి ఆరాధించలేని ఒక పరిస్థితిలో మనం అంటున్నాం. నిజమే, ఈ పరిస్థితులను చూస్తే అంతేకాదు, ప్రతి దేశం, ప్రతి పట్టణాలు లేదా ప్రతి అధికారులు భయాందోళన చేత ఈరోజు ప్రపంచం అంతా కూడా ఉంటా ఉన్న పరిస్థితి. అంటే ఎందుకు అంటే, ఈ శ్రమ ఈరోజు మనలందరినీ కూడా వేధిస్తూ ఉంది. శ్రమల్లో ఉన్నాం, శ్రమకాలంలో ఉన్నాం. ఏ క్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి. ప్రతి మనిషి ఒక శ్రమను ఎదుర్కొంటూనే ఉన్నాడు. కొంతమంది కుటుంబాల్లో భోజనం లేదని, కొంతమంది కుటుంబాల్లో అప్పులు తీరలేదని, కొంతమంది లేదా కొడుకులకి పిల్లలు కాలేదని, కొంతమంది బిడ్డలకు వివాహాలు కాలేదని, కొంతమంది పిల్లలకి వివాహాలు అయిన తర్వాత కూడా పిల్లలు కాకపోతే అదొక సమస్య వారి కుటుంబంలో మిగిలిపోతా ఉంది. ఎన్నో శ్రమల్లో ఈ రోజున ప్రతి మనిషి పీడించబడతా ఉన్నాడు. నిజమే, శ్రమ లేకుండా ఎవరు కూడా లోకంలో లేరు. ఒకందుకు పైరూపానికి కనబడుతూ సంతోషం కనబడతారు, కానీ లోపల వాళ్ళ శ్రమలతో ఎన్నో ఇబ్బందుల చేత కుమిలిపోయిన స్థితిలో ఉంటారు. అయితే ఈ రోజున ఆ పరిస్థితుల్లో ఉన్న ప్రజల కొరకు, అలాంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో ఈ రోజున దేవుని వాక్యము వాగ్దానం చేస్తుంది, శ్రమలలో, శ్రమ దినమున నీవు కుంగినప్పుడు చేతగాని వాడవవుతావు. శ్రమ దినాన్న నీవు కుంగిపోకూడదు. ఇక నా బ్రతుకు అయిపోయింది, ఈ శ్రమ వచ్చింది కదా, నేను నుండి దీన్ని బయటికి రాలేను. చేతగాని వాడు, చేతగాని వాడు ఎందుకు అవుతున్నావు? శ్రమ నుండి విడిపించగలిగిన దేవుడున్నాడనే ఆ ధైర్యం నీకు లేదా? నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి, వాటి నుండి నీ దేవుడిని యెహోవా విడిపిస్తాడు అని కీర్తనలో చక్కగా దేవుడు మనతో చెప్పాడు. శ్రమ కలిగినప్పుడు మనం ఆలోచించే మాట ఏంటంటే, ఇంకా అయిపోయింది, ఈ శ్రమ నుండి బయటికి రాలేను, ఈ పరిస్థితి నుండి బయటికి రాలేను, నా స్థితి ఇంతే అనే ఆ స్వభావం ఏమైపోయిందంటే చేతగానితనం. నేను దీన్ని జయిస్తా, దీన్ని ఎదిరిస్తా, దీన్ని పోరాడుతా, ఈ శ్రమ దినంలో నేను నిలబడతా అనే ఒక విశ్వాసములో ఈరోజున ప్రతి క్రైస్తవుడు ఉండాలి. శ్రమలు వస్తాయి. యేసు ప్రభు భూమి మీద మానవ శరీరం వచ్చినప్పుడు ఆయన అన్నాడు, వడ్ల మరియమ్మ కొడుకువి కాదా, నువ్వు యూదుల రాజువుగా, రోజుల రాజువై అని ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఎంత శ్రమలండి. కానీ శ్రమలలో క్రీస్తు చాతకాని వాడు కాలే, శ్రమలలో కుంగిపోలే, శ్రమను ఎదిరిస్తూ మరణము వరకు కూడా శ్రమల్లో నిలబడ్డాడు. కాబట్టే ఆ మహిమగల సింహాసనముపై, తండ్రి సింహాసనముపై తను కూర్చోగలిగాడు. ఈ రోజున మనం ఎక్కడుంటున్నాం తెలుసా? శ్రమ రాగానే అక్కడనే ఉండిపోతున్నాం, దాన్ని ఎదిరించే పరిస్థితి మనం చేయట్లేదు. ఇంకో సంగతి మీకు నేను చెప్తా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వాస్తవాన్ని మీరు వినాలి. యాకోబు తన అన్నను మోసపుచ్చి బయలుదేరుతా ఉన్నాడు. ఒక రాత్రి అరణ్యంలో ప్రార్థన చేశాడు. దేవుడు అక్కడ తనకు ప్రత్యక్షమైనప్పుడు ఒక రాయి అక్కడ నిలబెట్టి ప్రతిష్ఠించి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ మీరు చూడండి, తిరిగి వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆదికాండం 35:8 వచనం చూస్తే, శ్రమ దినమున ఉత్తరం ఇచ్చిన నా దేవునికి నేను బలిపీఠము కట్టెదను.
ప్రజలు కట్టడానికి ముందు ఏం చేయాలంట? మీ పాత బట్టలు చూడండి అక్కడ చూడండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, మీ వస్త్రములను మార్చుకుని. ఈ మాట వినాలండి. ఏం చెప్తున్నాడు? తన కుటుంబీకులతో, తన ప్రజలతో ఏం చెప్తున్నాడు? మీ బట్టలను మార్చుకోండి, మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి? శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకొని ఎక్కడికి వెళ్దాం? మనం అంతా కూడా బేతేలునకు వెళ్దాం. దేవుని మందిరం బేతేలునకు వెళ్ళి అక్కడ ఏం చేద్దాం? నాకు దేవుడు తోడై ఉంటానని చెప్పిన నా దేవుడు నాతో మాట్లాడిన స్థలానికి వెళ్దాం. అక్కడ నా దేవునికి యెహోవాకి బలిపీఠము కట్టుదాం. శ్రమ దినమున ఉత్తరం ఇచ్చిన దేవునికి. ప్రైజ్ ది లార్డ్. యాకోబు శ్రమలో ఉన్నాడు కదప్పుడు, యాకోబు బాధలో ఉన్నాడు కదప్పుడు. అయ్యో నా అన్న చంపుతాడేమో, ఈ అరణ్యంలో నేను ఎలా వెళ్ళాలి, నాకు దారి తెలియదు. భయంకరమైన కటిక చీకటి పరిస్థితి, భయాందోళన స్థితిలో ఉన్నాడు. భయాందోళన పరిస్థితులలో ఎన్నో కష్టాల గుండా, ఎన్నో శ్రమలను ఆయన వెళుతున్నప్పుడు యాకోబు అక్కడ దేవుడు మాట్లాడిన స్థలాన్ని చెప్తున్నాడు. నేను శ్రమ దినమున ఉత్తరం ఇచ్చిన. నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు శ్రమల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, కానీ నా దేవుడు నీకు జవాబిస్తాడు. యాకోబుకు శ్రమలో ఉన్నప్పుడు మొరపెట్టాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? శ్రమ దినమున యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ రోజున మీరు గమనించండి, శ్రమ వచ్చింది కదా ప్రార్థన చేయరు, శ్రమ వస్తే ప్రార్థన చేయరు, కానీ శ్రమ వచ్చింది కదా అని ప్రజల మీద విరుచుకుపడతారు. నన్ను పలకరించవా, నాకు శ్రమ వచ్చింది, కనీసం నన్ను నా వైపన్న చూడవా, నేను బాధలో ఉన్నాను, అయ్యో నన్ను పలకరించరా అని మనుష్యులను వెతుకులాడుతారు తప్ప, శ్రమ కలిగినప్పుడు దేవుని మందిరానికి వెళుతా, నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టి ప్రార్థన ప్రారంభిస్తాను, నాకు దేవుడు ఆ శ్రమ దినమున నాకు ఉత్తరం ఇస్తాడు అనే విశ్వాసం మనకుండాలి. ఈ పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ దినమున నీవు కృంగిపోకూడదు. ఈ రోజున్న శ్రమలు ఎలాంటివో తెలుసా? ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి, భయం గుప్పిట్లో ఉంది, గుండెల్లో కొట్టుమిట్టలాడుతుంది, భయాందోళన చేత జీవిస్తున్నాం. భయం ప్రతి మనిషిని పట్టి పీడిస్తా ఉంది. ఇప్పుడు అనేక శ్రమలు ఈరోజు మనల్ని వేధిస్తూ. అయితే యాకోబు అంటున్నాడు, శ్రమ దినమున నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు, శ్రమ దినమున దేవుడు నాతో మాట్లాడాడు, శ్రమ దినమున నాకు తోడై ఉన్నాడు. నిజంగా చూడండి, శ్రమలో ఉన్నప్పుడు, ఆ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, యాకోబా నేను నీతో వస్తా. దేవుడు వచ్చాడు. చూడండి, అక్కడ తన మామే చెప్తాడు, ఏమంటాడంటే, అయ్యా నువ్వు రాకముందుకు ఏమీ లేదు, కానీ యాకోబు అంటాడు, నేను వచ్చిన తర్వాతనే నీకు బహుగా విస్తరించబడ్డాయి. యాకోబు ఎక్కడ అడుగు పెడితే ఏది మాట్లాడతాడో అది నెరవేరుతుంది. అంటే యాకోబు శ్రమ దినమున కృంగిపోయాడు. శ్రమ దినమున కృంగిపోకుండా నిలబడ్డాడు. దేవుడు తను బయలుపరిచాడు, దేవుడు తను వాడుకున్నాడు, తనకు ఉత్తరం ఇచ్చాడు. యాకోబా నువ్వు కృంగిపోకు, ప్రయాణం చెయ్యి, నేను నీతో వస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ యాకోబు అంటున్నాడు, శ్రమ దినమున ఉత్తరమిచ్చు దేవునికి నేను బలిపీఠము కట్టుతా, బలిపీఠం కడతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాము నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కనుక బైబిల్లో ఒక వాక్యం చూద్దాం. కీర్తన 34:4 వచనం ఒక్కసారి చదువుతారా? 4. మనం ఏం చేయాలి? ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే, తన బలిపీఠం కట్టిన బేతేలుకు వెళదాము. అక్కడ వెళ్ళి మనం ఏం చేద్దామంటున్నాడు? యెహోవాకు నాకు శ్రమల్లో ఉన్నప్పుడు ఉత్తరం ఇచ్చిన నా దేవునికి నేను వెళ్ళి బలిపీఠం కడదాం, ప్రార్థన ప్రారంభిద్దాం, మరలా దేవుడు మనల్ని బలపరుస్తాడు అని చెప్పి ఇక్కడ చూడండి. మొదట శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. నీ శ్రమకు దేవుడు ఉత్తరం ఇస్తాడు.
నీ శ్రమలలో దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, నీ శ్రమలలో దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను దేవుడు దీవిస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. శ్రమ దినమున కృంగిపోవద్దు. కృంగిపోతే ఏమవుతాడు బైబిల్లో? చాతగాని వాడు, బలహీనుడు అయిపోతావు, కృంగిపోయిన స్థితిలో ఉండిపోతావు. సమస్య వస్తే చాలా మంది అండి కలవరపడతారండి. ఏదన్నా శ్రమ వచ్చిందనుకో, అమ్మో ఏమవుతుందో, నా బతుకు ఏమైపోతుందో. ఒకవేళ ఉదాహరణకు నేను ఒక మాట చెప్తా. డాక్టర్ గారు నువ్వు బ్రతకవు అంటే నీకేమొస్తుంది? ఏమొస్తుందండి ప్రజలకి ఈరోజు? భయం. అమ్మో నేను చచ్చిపోతా, డాక్టర్ చెప్పాడు, చనిపోతా. ఎవరన్నా ఏదైనా చెబితే చనిపోతాం, దాని మీదనే మన మనస్సు పెట్టేస్తాం. కానీ దాని నుండి విడిపించగల దేవుడు నాకున్నాడు, నేను ఆరాధిస్తానని దేవుని దగ్గరికి రావండి, ప్రార్థన చేయమండి, ప్రార్థన చేయాలి. తప్పక దేవుడు మనల్ని ఆ శ్రమదినమున దేవుడు మనల్ని చూస్తాడు. మొరపెట్టాలి. చూడండి కీర్తనలో దేవుడు మరొక మాట చెప్తున్నాడు, యెహోవా యొద్దంట నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. నాకు కలిగిన భయములన్నిటి నాకు కలిగిన భయమన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చూడటమా, యెహోవా యొద్ద నేను విచారణ చేయగా ఏం చేసాడు దేవుడు? ఉత్తరం ఇచ్చాడు, జవాబిచ్చాడు. బాధ కలిగినప్పుడు ఎక్కడికి పోవాలండి? సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి? శ్రమ కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళి దావీదు భక్తుడు? నేను యెహోవాకు మొరపెడితిని, యెహోవా యొద్ద నేను ప్రార్థన చేశాను, విచారణ ప్రార్థన. కానీ దేవుడు నాకేం చేశాడు? ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇచ్చే దేవుని దగ్గరికి రామండి మనము. మన సమస్యకు పరిష్కారం జరిగే చోటికి మనం రాము, మన బాధలకు విముక్తి కలిగే స్థలానికి మనం రాము. కానీ మనం వెళుతాం వేరే చోటికి. ఈరోజు వినాలి, ఈరోజు శ్రద్ధగా నువ్వు దేవుని మాటను ఆలకించు. దేవుని యొద్దకు దావీదు భక్తుడు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను, ఇంకా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. భయములన్నిటి నుండి నన్ను తప్పిస్తాడు, నన్ను తప్పిస్తాడు, నన్ను తప్పిస్తాడు. రాత్రి కొంతమంది పడుకుంటే నిద్ర పట్టకపోవచ్చు భయం చేత. కొంతమంది చెప్తా ఉంటారండి, ఇదిగో ఒక అబ్బాయి ఇప్పుడే పుట్టాడు, పడుకున్న వాళ్ళు చచ్చిపోతారు, లేచి కూర్చోండి. భయం, మనిషి భయం, నిద్ర పట్టదు, కలవరం. ఈ రోజున దేవుని యొద్ద విచారణ చేస్తంట, నీకు కలిగిన భయములన్నిటి నుండి నా దేవుడు వాటి నుండి విడిపిస్తాడు. సహోదరుడా, నువ్వు భయపడకి. ఈరోజు నువ్వు శ్రమలలో కుంగిపోవద్దు, శ్రమలలో బలహీనం కాదు. నీ ఆత్మ మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. ప్రార్థన ఇంతకు ముందుకు చేసిన దానికంటే ఈ శ్రమ దినాల్లో నువ్వు అత్యధికంగా ప్రార్థన చేయాలి. దేవునితో ఎక్కువ సావాసం గడపాలి, దేవునితో ఎక్కువసేపు మాట్లాడడం ప్రారంభించు, బైబిల్ చదవడం ప్రారంభించు, దేవునితో మాట్లాడడం ప్రారంభించు. నీ సమస్యకి, నీ శ్రమకి పరిష్కారం ఒక్కటే, ప్రార్థనే. ప్రార్థన చేసిన వాని ఎదుట సమస్తపు దేవుడు జవాబిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు గమనించుకో. ఇంకో మాట దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే దేవుడి యాకోబు జీవితంలో ఎంత గొప్ప మాట అండి. దావీదు కూడా అంటున్నాడు కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటినీ, మరణ భయం కావచ్చు, లేదా అప్పుల భయం కావచ్చు, లేదా నన్ను ఏదైనా చంపేస్తుందేమోని, లేదా ఏమన్నా అయిపోతుందేమని చీకటి భయమే కావచ్చు, ఏ భయమైనా, ప్రతి భయము నుండి అట్ట దావీదు భక్తుడు అంటాడు, నా దేవుడిని యెహోవా నన్ను తప్పించెను. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట కూడా మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మీరు శ్రద్ధగా ఆలకించాలి. బైబిల్ గ్రంథంలో ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఆయన పేరు మనందరికి తెలుసు, యోబు. ఎవరండి? యోబు అనే మహాభక్తుడు మనం చూస్తున్నాం. ఇక్కడ యోబు గురించి కొన్ని విషయాలు మీ ముందుట నేను ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను. యోబు గ్రంథాన్ని ఒక్కసారి దయచేసి తీస్తారా? యోబు గ్రంథం ఒక్కసారి తీస్తారా? యోబు గ్రంథము ఒక్కసారి తీయండి. మొదటి అధ్యాయాన్ని ఒక్కసారి మీరు తీయాలి దయచేసి. మొదటి అధ్యాయాన్ని ఒక్కసారి తీయండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయము చివరి మొదటి అధ్యాయం 22వ వాక్య భాగం. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఆమేన్. ఇక్కడ మీరు మంచి మాట వినాలి. ఈ మాట ఎంతమంది ఈరోజు చెప్పగలుగుతారో మీ అంతరాత్మలో పరిశీలన చేసుకోండి, మీకు మీరే పరిశీలన చేసుకోండి. యోబు అంటున్నాడు, ఈ సంగతులలో
ఏ సంగతుల్లో మీకు వివరిస్తా. ఎలాంటి పరిస్థితులలో, ఎలాంటి స్థితుల్లో, ఎలాంటి పరిస్థితులలో యోబు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? ఈ పరిస్థితులలో లేదా ఈ సంగతులలో ఏ విషయమందు యోబు అంటే ఏం చేయలేదట? ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని కూడా చెప్పలేదు. ఏ సంగతుల్లో? ఒక్కసారి 14వ వచనం చూస్తే మీరు బాగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎద్దులను నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి. ఇప్పుడు మీరు బాగా వినాలి. గాడిదలు వారు పట్టుకొని వెళ్ళిపోయారట. ఖడ్గముతో చంపేసి వారిని హతము చేశారట. తన గాడిదలు చచ్చిపోయిన వార్త యోబుకు తెలియజేశారు. ఇప్పుడు భయంకరమైన శ్రమ, గాడిదలు చచ్చిపోయే పని అని చెప్తున్నాడు. రెండోది 16వ వచనం చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడు? గాడిదలు, రెండోది గొర్రెలు. దేవుడు అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలు కూడా రగులబెట్టి. మొదట గాడిదలు చచ్చిపోయినాయి అని చెప్పారు. గాడిదలు చచ్చిపోతే ఏం చెప్తున్నాడట? మౌనమే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. శ్రమ వచ్చింది. అయ్యా నీ గాడిదలన్నీ చచ్చిపోయినాయి, నీ పని వారు కూడా చచ్చిపోయారు, అందులో ఒక్కనే తప్పించుకొని వచ్చిన. సరే దేవునికి స్తోత్రం చెప్పాడు. రెండో శ్రమ వస్తుంది. ఏంటో తెలుసా? అయ్యా నీ గొర్రెలు కూడా చంపేశారు, నీ గొర్రెల పని వాళ్ళు కూడా చచ్చిపోయారు, నేనొక్కరిని తప్పించుకొని వచ్చా. 17వ వచనం చూస్తే అక్కడ ఇంకొక సమూహం, ఒంటెలు. అయ్యా నీ ఒంటెలు కూడా చచ్చిపోయాయి, నీ వంటల పని వాళ్ళు కూడా చచ్చిపోయారు, నీ వంటలు కాసి కాపర్లు కూడా చచ్చిపోయారు, అందులో నేనొక్కనే చచ్చిపోయాను. చూడండి బిడ్డలారా, ఒక శ్రమ వెంట ఒక శ్రమ, ఒక శ్రమ వెంట ఒక శ్రమ. తర్వాత 18వ వచనం చూస్తే ఏమంటున్నాడు? ఇక చూడండి బిడ్డలారా, ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఇంకేమంటున్నాడు? నీ కుమార్తెలు కూడా చచ్చిపోయారయ్యా. గొప్ప ఎంత బాధండి, ఎంత శ్రమ అండి ఇది యోబు జీవితంలో. ఎన్ని శ్రమలండివి! ఒక శ్రమ పోగానే మరో శ్రమ, మరో శ్రమ పోగానే మరో శ్రమ, శ్రమ వెంబడి శ్రమ తను వెంటాడుతూనే ఉన్నాయి. కానీ తనలో ఉన్న భక్తి, తనలో ఉన్న యథార్థత, తనలో ఉన్న న్యాయం, తనలో ఉన్న పరిశుద్ధతలో మాత్రం కదలట్లేదండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, ఆయనకి స్తుతి మహిమ కలుగునుగాక. బిడ్డలు తెచ్చిపోయారని చెప్పినా దేవునికి మహిమ చెప్తున్నాడు. ఇంకా చూడండి, తర్వాత గాడిదలు చచ్చిపోయినా దేవునికి మహిమ చెప్తున్నాడు, ఒంటెలు చచ్చిపోయినా దేవునికి మహిమ చెప్తున్నాడు, తర్వాత ఇంకా గొర్రెలు చచ్చిపోయినా దేవునికి మహిమ చెప్తున్నాడు. ఈ రోజున మీరు వినండి, తర్వాత కుమార్తెలు చచ్చిపోయినా దేవునికి ఏం చెప్తున్నాడట? స్తుతి కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ రోజునమ్మా సహోదరుడా, సహోదరి, ఈ లైవ్ లో ఎంతమంది అయితే ఈ మధ్యాహ్నం వేళ ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో, ఈ లైవ్ లో ఈ మాటలు వింటున్నారో, ఒక్కసారి మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోతే ఏమైపోతావు? చాతగాని పడిపోతావు. కానీ శ్రమ కలుగుతుంది యోబు, కానీ కృంగిపోలే. విశ్వాసంలో కుంగిపోలే, ప్రార్థనలో కుంగిపోలే, భక్తిలో కుంగిపోలే, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవా నీకు స్తుతి కలుగునుగాక, నీకు స్తుతి కలుగునుగాక, అపాయాలను చుట్టుముడుతున్న స్తుతి కలుగునుగాక, గొర్రెలు చచ్చిపోతున్న స్తుతి కలుగునుగాక, ఒంటెలు చచ్చిపోతున్న స్తుతి కలుగునుగాక, తన బిడ్డలు చచ్చిపోతున్నా, కుమార్తెలు చచ్చిపోతున్నా దేవుని వైపు చేతులెత్తి ఏం చెప్తున్నాడు తెలుసా? స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. దేవుని మీద ఎంత భక్తి పరుడండి, దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మనం చూసుకోవాలి. యోబు శ్రమలలో కుంగిపోయిన వాడు కాదు. ఈ రోజున మన కుమార్తెలు ఎవరైనా చనిపోతే మనం తట్టుకోగలమా? దేవునికి స్తుతి చెప్పగలమా? మన ఆస్తులో నష్టం కలిగితే దేవునికి స్తుతి చెప్పగలుగుతామా? కొంతమంది అయితే ఏదైనా జరగకూడదు జరిగితే దేవుడే చేశాడు, ప్రైజ్ లార్డ్, దేవుడే చేశాడు. అక్కడ చూడండి యోబు ఏమంటున్నాడట? దేవుడు ఈ సంగతులలో ఏ విషయమందు యోబంట తన నోటితో కూడా నా దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. బిడ్డ, నేను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు అన్యాయం చేశాడని చెప్తున్నామా? దేవుడు మనల్ని తప్పించడని ఒకవేళ నీకు తెలియదా? తప్పిస్తాడని తెలీదా? నీతిమంతుని కలుగుతున్న ఆపదలు అనేకలు, వాటి నుండి నీ దేవుడిని యెహోవా విడిపిస్తాడు. ఇది వాగ్దానం ఉంది మనకి, నమ్ము. ఆ వాగ్దానం ఎక్కడ విడిచిపెట్టావు? ఆ మాట నీకు గుర్తుకు రావట్లేదా? మరి ఎందుకు చాతగాని వాడవైపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు బలహీనమైపోతున్నావు? ఎందుకు ఆ పాతాళంలో పడిపోతున్నావు? ఎందుకు ఇంకా పాపంలో నుండి బయటికి రాలేకపోతున్నావు? ఎందుకు ఆ శ్రమ కొలిమిలో నుండి బయటికి రాలేకపోతున్నావు? శ్రమలు కలిగినప్పుడు ప్రార్థన ఎందుకు మానేస్తున్నావు? ఎందుకు భక్తిని విడిచిపెడుతున్నావు? విశ్వాసతను విడిచిపెడుతున్నావు? కొంతమంది అంటున్నారండి ప్రియ దేవుని బిడ్డలారా, అరే ఇక్కడికి వచ్చిందిరా, ఈ వ్యాధి ఇక్కడికి వచ్చేసింది, తెగులు ఇక్కడికి వచ్చిందంటే కలవరం గుండెల్లో. నేను అంటున్నాను, నా దేవుని సెలవు లేకుండా, నా దేవుని ఆజ్ఞ లేకుండా
నీలో ఒక తల వెంట్రుక కూడా రాలదంట. ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఈ ప్రపంచమంతా కూడా ఒక శ్రమ చేత నిండిపోయింది. ఎక్కడ చూసిన మరణాల శవాలుగా కుప్పలుగా పడిపోతున్నాయి ఈరోజు. ఎంతమంది ఉన్నా రక్షించలేని పరిస్థితి ఈరోజు. కానీ నేను ఒక్క మాట చెప్తున్నా, బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఈ భయంకరమైన శ్రమ దినాల్లో, ఈ భయంకరమైన రోజు దినాల్లో నువ్వెందుకు కుంగిపోతున్నావు? లే, ధైర్యం తెచ్చుకో, ప్రార్థన ప్రారంభించు, ఉపవాసం చెయ్యి, కన్నీళ్లు కార్చు, దేవునితో మాట్లాడు. బిడ్డా, అమ్మా, అక్క, చెల్లి, నీకు 2 చేతులు జోడి చెప్తున్నా, కృంగిపోయే సమయం కాదు, మన ఆత్మను మండించే సమయం ఇది. మన విశ్వాసతను ఇంకా పెంచే సమయం ఇది. మన భక్తిని ఇంకా పెంచుకునే సమయం ఇది. మన విశ్వాసతను కాపాడుకునే రోజులు ఇవి. మన భక్తిని మనలో కాపాడుకునే రోజులు ఇవి. చూడండి, యోబుకు శ్రమలు వస్తున్నాయి, కానీ తన భక్తిని కాపాడుకుంటున్నాడు, తన విశ్వాసతను కాపాడుకుంటున్నాడు, తన యథార్థతను కాపాడుకుంటున్నాడు, దేవుని పట్ల న్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. నిజమా? అన్ని ఇచ్చినప్పుడు దేవుని ఏమన్నాం మనం? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్ అన్నాం. శ్రమ వచ్చినప్పుడు బో శ్రమ, శ్రమ, బాధ, బాధ. దేవా, ఈ శ్రమ ఎందుకయ్యా? యోబు ఎంత కోటీశ్వరుడండి, యోబు ధనవంతుడండి, కానీ అంత కూడా పోతున్నా ధనం ఉన్నప్పుడు భక్తి ఎలా ఉందో, ధనము లేనప్పుడు కూడా అదే భక్తి ఇంకా పెరిగింది. ఏమంటున్నాడంటే యోబు, చూడండి, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. ఈరోజు ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ఒక్కసారి ఈ మధ్యాహ్న కాల వేళ నువ్వు ఒక్కసారి ఆలోచించు. నా దేవుని బిడ్డ, మన దేవుడు అన్యాయము చేసే దేవుడు కాదు. మన పక్షమున పోరాడుతున్నవాడు, మన పక్షమున యుద్ధం చేస్తున్నవాడు, మనకు విజయం ఇవ్వబోతున్న దేవుడు, మన శ్రమలను మన విముక్తి కలగజేసే దేవుడు. ఓయో, మన దేశము శ్రమల చేత ఉందేమో, కొన్ని దినాల్లో దేవుడు మన శ్రమస్థ నుండి విడిపించబోతున్నాడు, శ్రమల్లో నుండి బయటికి రాబోతున్నాం. కానీ దేశమంతా క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మన దేశము శ్రమ నుండి బయటికి రాబోతుంది. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేద్దాం. మరొక సంగతి విషయాన్ని ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ప్రకటన గ్రంథంలో ఒక మాట చూస్తే, 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, పొందబోవు శ్రమను చూసి ఆ సంఘానికి దేవుడు చెప్తున్నాడు. ఏ సంఘం అది? చూడండి ఒకసారి, చూడండి. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము, ఎఫెసులో ఉన్న సంఘ దూత, 2వ అధ్యాయమేనా? 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను నీ శ్రమన సంఘం, స్ఫూర్ణ సంఘం, స్ఫూర్ణలో ఉన్న పట్టణంలో ఉన్న ఆ సంఘానికి ఒక దూత వ్రాస్తూ ఒక హెచ్చరిక చేస్తున్న సంఘంతో, మొదటివాడు కాదు 9వ వచనం, నీ దరిద్రతను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణలన్నిటిని నేనెరుగుదును. ఇక్కడ మీరు వినాలండి, నీవు పొందబోవు ఈ శ్రమలను శ్రమలకు భయపడకు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేస్తాడు. ముందే చెప్పాడు కదా, పొందబోవు శ్రమలకు మీరు ఏం కావద్దు, ఏం కావద్దు. దేవుడు చెప్పాడు, వాగ్దానం ఉంది కదా. మరి ఎందుకు ఇంకా కలవరపడుతున్నావు? అపవాది అంటే కొంతమందిని తీసుకొని 10 దినాలు ఎక్కడేస్తాడట? 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు మీరు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ ఈ శ్రమలలో, ఈ బాధలలో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పొందబోవు శ్రమకు, కలుగుతున్న శ్రమలకు నువ్వేం కాకూడదు, భయపడద్దు. యోబు సంగతి మీరు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, యోబు ఎంత చక్కగా తెలుసండి, కలుగుతున్న శ్రమలను చూసట అతడేం కాలే, భయపడకపోతే యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఇది ఏదైతే కోల్పోయాడో దానికి డబల్ ఆశీర్వాదం చేత ఆ శ్రమలన్నిటిలో నుండి విజయం పొంది ఉన్నతమైన స్థితిలోనికి వచ్చాడు. యోబు గ్రంథంలో కూడా మనం చూస్తే ఏమంటాడు తెలుసా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? అవునా కదా? నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు ఉన్న విశ్వాసం, ఆ భక్తి
నీకు ధైర్యాన్ని ఇస్తలేదా? ప్రభువా ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేస్తే నీకు ధైర్యం వస్తుంది. నా దేవుడి శ్రమ నుండి విడిపిస్తాడు. ప్రార్థన చేయని వానికి ఏముంటుంది? భయం. ఏమైపోతాను. ప్రార్థన చేసే వ్యక్తి, దేవునితో మాట్లాడే వ్యక్తి, బైబిల్ చదివే వ్యక్తి, ఆరాధన చేసేవాడు, దేవుని సన్నిధిలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసుకునే వ్యక్తికి దేవుని యొద్దట ఒక నిరీక్షణ ఉంటుంది. దేవుని తప్పక రక్షిస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉంటాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ చూడండి, నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. ఇప్పుడు కలుగుతున్న శ్రమలకు భయపడకు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అపవాది కొందరిని తీసుకొని వెళ్ళి 10 దినములు శ్రమల్లో వేస్తాడు. వేసిన తర్వాత మరణము వరకు మీరు ఏం కలిగి ఉండాలి? దేవునికి స్తోత్రం. ఈ శ్రమలో ఎంతమంది విశ్వాసతను కాపాడుకుంటారో వారందరికీ దేవుడు ఏమిస్తాడు? జీవ కిరీటం. ఈ భయంకరమైన విపత్తుల్లో మీ విశ్వాసతను కాపాడుకోండి, మీ భక్తిని కాపాడుకోండి, మీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోండి, మీ యథార్థతను త్రొట్టిల్లకుండా చూసుకోండి. మీరు జీవ కిరీటాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. మరణము అనేది మీ నుండి శాశ్వతంగా తొలగిపోతుంది. మీరు జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. శోధించబడిన మీదట నీవు సువర్ణంగా మారుతావు. అందుకే దైవజనుడు పాట రాసుకున్నాడు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఈ శ్రమలలో ఎవరైతే శోధించబడతారో, ఎవరైతే శ్రమల కొలిమికుండా బయలుదేరుతారో, శ్రమల కొలిమిలో పడిన తర్వాత వారి బ్రతుకు, వారి విశ్వాసం పరిపూర్ణంగా మార్చబడుతుంది. వారు నిలబెడతారు. శ్రమలలో పడినది ప్రతిదీ కూడా అగ్ని చేత కాల్చబడిన తర్వాత పరిశుద్ధులుగా మార్చబడతారు, పవిత్రులుగా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, పొందబోవు శ్రమలకు నీవు భయపడకూడదు. అపవాది కొందరిని తీసుకొని 10 రోజులు ఎక్కడేస్తాడట? శ్రమలో చెరసాల్లో వేస్తాడు. శ్రమలనే చెరసాల్లో వేస్తాడు. దాని తర్వాత ఆ శ్రమలన్నిటిని జయించి నేను నమ్మకంగా ఉంటేంట దేవుడు మనకేమిస్తాడట? ఆమేన్ ఆమేన్. జీవ కిరీటం మనందరికి దేవుడు పొందుకుందువు గాక. ఆ జీవ కిరీటం నీకు నాకు రావాలి అంటే, ఆ జీవ కిరీటం మనం పొందుకోవాలంటే మరణము వరకు శ్రమలలో ఏమై ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఈ శ్రమలలో నీ విశ్వాసతను కాపాడుకుంటూ ఉండాలి, నీ భక్తిని కాపాడుకుంటూ ఉండాలి, నీ ప్రార్థన జీవితాన్ని పెంచుతూ ఉండాలి, దేవునితో ఉన్న సావాసం పెరుగుతూ ఉండాలి. ఒక సంగతి చెప్తూ ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మంచి ఒక స్త్రీ మనం చూస్తూ ఉన్నాం. ఆమె పేరు అన్న. ఇక్కడ మీరు చూస్తే పెనిన్నాతో ఏమొచ్చింది? శ్రమ స్టార్ట్ అయింది. అంటే ఆమె అంటా ఉంది, తన ఏమంటారు ఆమెని, ఆమెను ఏమంటారు? సౌతేనా? సౌతి అంటారు, లేదా తోడి ఏమో అంటారు. రైట్. ఆమె వెళ్ళి అంటుంది ఈ అన్నాను పట్టుకొని, నాకు పిల్లలు అయ్యారు, నీకు పిల్లలు కాలేదు, నువ్వు గొడ్రాలు దానివి, నీకు పిల్లలు కారు, నాకు పిల్లలు అయ్యారు అని కొన్నిసార్లు ఆమె నెత్తిపడవడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఆమెకు పెద్ద సమస్యగా మారిపోయింది. ఆ మాట విన్నప్పుడల్లా అన్నాకు తన మనసులో ఏమొస్తుంది? బాధ. నొచ్చుకుంటుంది, ఏడుస్తుంది. ఓ ప్రభువా, ఏంటి బాధ, ఏంటి కష్టం, ఈ శ్రమ? మనమైతే అనుకుంటున్నాం ఇంకా పిల్లలు లేకపోతే మందు వేసుకొని చచ్చిపోతే అయిపోతుంది. ఎవడు చెప్పాడు మీకు? ఎవడు చెప్పాడు? పిల్లలు కాలేదని చెప్పి చచ్చిపోమని చెప్పిందా? బైబిల్ చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమస్య నుండి బయటికి రావాలంటే నువ్వు నిలబడాలి నమ్మకంగా. కొంతకాలం ఆ శ్రమలో ఓపిక ఉండు, కొంతకాలం నీకు కలిగిన అవమానంలో కొంతకాలం ఉండు, ఆ పరిస్థితుల్లో నిలబడి ఉండు. ఒక రోజు నా దేవుడు నీకు విజయం ఇస్తాడు. కానీ విజయం రావాలంటే అది ఎవరి దగ్గర ఉందో తెలుసా? ఆ శ్రమలో ఉన్నవాడు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు అన్నకు శ్రమ వచ్చింది.
శ్రమ రాగానే ఇక్కడ అక్కడ పరిగెత్తలేదు, వీళ్ళ మీద వాళ్ళ మీద సనుకోవట్లేదు, వీళ్ళ మీద వాళ్ళ మీద కోపపడట్లేదు, లేదా దేవుడు నాకేం చేస్తాడు, అన్యాయం చేస్తాడు, ఇక నాకు దేవుడు వద్దని చెప్పట్లేదు, దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, దేవుణ్ణి దూషించట్లేదు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది తెలుసా? ఏ దేవుడైతే ఆమె ఆరాధిస్తుందో ఆ నజరుడైన క్రీస్తు దగ్గరికి, ఆ దేవుని మందిరానికి వెళ్తుంది. ఇప్పుడు ఆమె శ్రమను వెళ్తుంది, వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్తుంది. అక్కడ చదవండి ఏమన్నది, మొదటి సమయాల పుస్తకంలో చూడండి. ఆమె నా శ్రమను చూడు అని ఉంటుంది. ఒకసారి చూడండి. వారు కిందికి వచ్చి షిలోహులో అన్నపానలు పుచ్చుకొనిన తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతులు వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన ఏం చేస్తుందంటండి? ప్రార్థన చేస్తుంది, బహుగా ఏడుస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసినా, నాకు కలిగి ఉన్న శ్రమ. ఇప్పుడు అన్న చేతకానిది అయిందా? శ్రమ కలిగినప్పుడు కుంగిపోవాలి. ఏం చేస్తుంది? శ్రమను ఎదిరిస్తుంది. శ్రమను నేను జయించాలి, నాకు కలిగిన అవమానం తొలగాలి, నాకు కలిగిన ఈ శ్రమ నుండి బయటికి పడాలి, నాకు వస్తున్న ఈ బాధ నుంచి నేను బయటికి రావాలి అంటే ఏం చేయాలని ఆమె తన ఆలోచిస్తుంది తెలుసా? ఇది ఒకే ఒక మార్గం ఎంచుకుంది. ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళి అడుగుతుంది, ప్రభువా నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూడు, నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూడు. ఎందుకు? శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు కదా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎందుకండి శ్రమ వస్తే ఎందుకు కుంగిపోతున్నావు? శ్రమ వస్తే ఎందుకు శాతగాని వాడు అయిపోయింది అనుకో, అప్పుడు నీ బతికేమైపోతుంది తెలుసా? ఇంకా నీ సమస్యను పరిష్కరించలేవు, చనిపోతావు. చాలా మంది చూడండి, ఒక సమస్యను ఎదిరించలేక ట్రైన్ కింద పడి చనిపోతున్నారు, బావిలో దునికి చచ్చిపోతున్నారు, ఇంటిని తాగి చచ్చిపోతున్నారు, ఊరేసుకొని చచ్చిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? శ్రమలో కుంగిపోయిన వారే. శ్రమలో కుంగిపోయిన వారు ఏమైపోతారని బైబిల్ చెప్తుంది? చాతగాని వాడు, చెయ్యలేని వ్యక్తి అయిపోతావు. కనుక ఈరోజు శ్రమ వస్తుందా, దానిలో నిలబడు, దాని గురించి ఆలోచించు. ఈ శ్రమ నుండి నేను ఎలా బయటికి రావాలి, ఈ శ్రమ నుండి నేను ఎలా విడుదల పొందాలి? ఎలా విడుదల పొందాలి? అన్న ఎలా పొందింది విడుదల? తనకున్న సమస్య నుండి ఎలా విడుదల పొంది? ఏం సమస్య? పిల్లలు లేరు. ఈ రోజున ప్రపంచంలో చాలా మందికి బాధలు ఉన్నాయండి, గర్భాలు లేక, పిల్లలు లేక, ఎన్నో సమస్యల చేత కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. కొంతమంది అయితే విడాకులు తీసుకుంటున్నారు, నీకు పిల్లలు కాలేదని. ఎంతో భయంకరమైన సమస్యల చేత ఈరోజు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ నా ప్రభువు సెలవిస్తున్న వాక్యం, నా ప్రభువు మాట్లాడుతున్న మాట, ఈరోజు ఒక్క రోజు తీర్మానం చేసుకో. అన్నాను నువ్వు ముందు పెట్టుకో, అన్నాను ఒక మాదిరిగా తీసుకో. అన్న ఏం చేస్తుంది? సమస్య వచ్చింది, తన సమస్యకి ఎక్కడికి వెళ్తుంది? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వైపు చేతులెత్తి దేవుని తట్టు చూస్తూ ఏమంటుంది? ప్రభువా నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూడయా. నీవు కూడా ప్రార్థన చేస్తావా? నీవు కూడా ప్రార్థన చేస్తావా? దేవుని బిడ్డ, నీ కలిగిన శ్రమ కొరకు ప్రార్థన చేస్తావా? దేవా ఈ శ్రమను చూడయ్యా అని ప్రార్థన చేస్తావా? ఈ శ్రమ నుండి నన్ను విడిపించని ప్రార్థన చేస్తావా? అయితే ఈ రోజు నుండి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నా దేవుడు నీ సమస్య నుండి విడిపిస్తాడు, నీ పరిస్థితి నుండి విడిపిస్తాడు, నీకు విజయం ఇస్తాడు. అన్న దేవుడు సమస్యను చూశాడు, గర్భాన్ని తెరిచాడు, మంచి ప్రవక్తనిచ్చాడు, సమూయేలు. ప్రైజ్ ది లార్డ్. సమస్యను ఎదిరించండి అండి, శ్రమను ఎదిరించాలి. యోబు శ్రమలో కుంగిపోయాడా? శ్రమలో చాతగాని వాడైపోయాడా? ఈ శ్రమ నన్ను ఈ శ్రమకి అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, నా బ్రతికైపోయింది అన్నాడా యోబు? కానీ ఏం చేస్తున్నాడు? ఆ శ్రమలలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఆ శ్రమలలో తన విశ్వాసతను కాపాడుకుంటూనే ఉన్నాడు, ఆ శ్రమలలో తన భక్తిని కాపాడుకుంటూనే ఉన్నాడు. కానీ ప్రార్థన చేస్తున్నాడు, దేవా దేవా దేవా. తన భార్య వచ్చి అంటుంది, ఇక చాలయ్యా నీ యథార్థత, ఇక చాలయ్యా నీ భక్తి, ఉన్న ఆస్తి కోల్పోయింది, ఇక తినడానికి కూడా తిండి లేదు, ఆ ఇంటికి వెళ్ళి అడుక్కొచ్చి పడుతున్నా, ఇక దేవుడు చేసిన భక్తి ఏముందయ్యా. కానీ యోబులో నేను నేర్చుకోగలిగిన పాఠం ఏంటంటే, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, మేలునే అనుభవించదమా, కీడును కూడా అనుభవించకూడదా? అమ్మా, అన్నీ సుఖంగా ఉంటేనే దేవునికి స్తోత్రం, కొంచెం కష్టం వచ్చిందనుకో దేవుడు వద్దు, అమ్మో ఈ బాధను తట్టుకోలేను. మీకు సంగతి చెప్తా, ఒక బంగారం ఒక రూపంగా మారాలంటే దాన్ని ఎక్కడ వేయాలండి? మనకు తెలుసు, కొలిమిలో వేయాలి. కొలిమిలో వేసి ఏం చేయాలి? నిప్పులో దాన్ని కరగదీయాలి. కరగదీస్తే దానికి పట్టిన మరక మైలంతా పోయిన తర్వాత ఆ అగ్నిలో వేసిన తర్వాత ఆ బిల్ల లేదా ఆ బంగారం ఎలా సుత్త తీసుకుని కొడుతుంది, ఎటు అంటే అట్టే మలుతుంది. కానీ అగ్నిలో వేయకుండా నువ్వు మలచగలవా?
మనసులు. అదే రీతిగా శ్రమ అనే అగ్ని కొలిమిలో మనం వేయబడితే క్రీస్తుకు పరిపూర్ణులుగా మార్చబడతాం, పరిశుద్ధులుగా మార్చబడతాం, నీతిమంతులుగా తీర్చబడతాం, ప్రభు ప్రేమించే బిడ్డలుగా మార్చబడతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు ఎవరైనా చూసి భయపడకండి. శ్రమలు కలుగుతున్నప్పుడు భయపడకండి. శ్రమ కలుగుతున్నప్పుడు దేవానికి స్తోత్రం, ఈ శ్రమలలో ఎదిరించే శక్తి నాకు దయచేయి, ఈ శ్రమ నుండి బయటికి పడే అభిషేకం నాకు, ఆ ప్రార్థన శక్తి నాకు ఏమి చేసుకో. నేను అంటాను ఒక మాట, యోబు ఈ శ్రమను తొలగించని ఎక్కడన్నా ప్రార్థన చేసినట్లుందండి యోబు గ్రంథంలో? ఉందా? ఉందా? లేదు. కానీ ఏం చేస్తున్నాడు ఆ శ్రమల్లో? ఒక్కటే ఒక పని, దేవా నీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, ఆయనకే మహిమ స్తుతి కలుగును గాక. ఈరోజు అదే మాట. తను నోటితో నా దేవుడు అన్యాయం చేసిన చెప్పలే. ఎన్నిసార్లు అన్నావు బిడ్డను? అమ్మా నీ నోటుకుంటే ఎన్నిసార్లు అన్నావు నాయన దేవుడు అన్యాయం చేశాడని చెప్పలే? అనలేదా? నువ్వు అనలేదా? ఒక్కసారి ఒకవేళ ఇంకా నువ్వు దేవుడు అన్యాయం చేశాడని ఆ మాట నీ నోటి నుండి వస్తే ఈరోజు విడుదల పొందు. అలాంటి మాట నీ నోటుకుండా రాకుండా ఉండను గాక. నువ్వు శ్రమను ఎదిరించే పని చేయి. ఫస్ట్ నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు, దేవుని మందిరానికి వెళ్ళి ప్రారంభించు, లేదా దేవునితో మాట్లాడడం ప్రారంభించు, దేవునిలో ఎదగడం ప్రారంభించు, దేవుని వాక్యం చదవడం ప్రారంభించు, దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవసించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. నీ సమస్యకు పరిష్కారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సమస్య నేను మీకు చెప్పాలి. మొర్దెకై మీదికి ఆమాను పెద్ద సమస్య తెచ్చిపెట్టండి. ఏంటి తెలుసా? మొర్దెకైకి ఉరికొయ్య తయారు చేసాం, మొర్దెకైకి ఉరికొయ్య మీద ఎక్కి ఉరిదీయాలి, నేను చంపేయాలని చెప్పారు. ఇప్పుడు మొర్దెకై చేసిన తప్పేంటి? సాష్టాంగ నమస్కారం చేయలేదు. కానీ యూదుల ప్రకారం ఏంటంటే యెహోవా దేవునికే తప్ప ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయడు. కనుక అతనికి ఈర్ష్యతో, నాకు నమస్కారం చేయలేదని ఈర్ష్యతో మొర్దెకై మీద ఏం తీసుకున్నాడండి? ఇప్పుడు రాజుకు లేనిది చెప్పేసి, చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తే ఎస్తేరు గ్రంథములో మనం చూసినట్లయితే ఆ మొర్దెకై తన చినిగిన బట్టలు వేసుకున్నట్ట రాజు గుమ్మము ఎదుట ఏం చేస్తున్నాడట చెప్పాలి? ఏం చేస్తున్నాడు? ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. బూడిద పోసుకొని ఏడుస్తుంటే ఆ రాణి చూసింది ఎస్తేరు. బాబు ఆ పనికత్తలు అంటే షండులు అంటే తన చేతి కింద ఉన్న పనికట్లు, వివాహము కానివారు పనికత్తలందరూ కూడా వచ్చి, అమ్మా మీ తండ్రి గారు వచ్చారు, మీ తండ్రి గారు వచ్చారు, మీ తండ్రి గారు బూడిద పూసుకొని బట్టలు చెప్పుకొని ఏడుస్తున్నాడమ్మా. ఆ బాధ తన మనస్సులో నొచ్చుకొని వెంటనే వెళ్ళి ఆ పనికత్తలకు చెప్తా ఉంది, అయ్యా మా డాడీకి ఇవ్వండి అంటే అప్పుడు అంటున్నాడు, దాని కొరకు కాదు నేను ఏడుస్తుంది. ఏంటో తెలుసా? నన్ను మన జాతిని ఉరితీయబోతున్నారు, సంహరించబోతున్నారు అని చెప్పినప్పుడు ఎస్తేర్ రాణి చేసిన పని ఏంటో చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. జరిగినదంతయు తెలియజేయగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, జరిగినదంతా ఏంటిది? ఉరికొయ్య ఎక్కుతున్నారు, మీ జాతి ప్రజలందరూ కూడా తుడిచిపెట్టబడతారన్న సంగతి విన్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ సమస్య వచ్చింది, ఏమైపోతుంది? తను చచ్చిపోతాడు, తన ప్రజలు కూడా చచ్చిపోతారు, నాశనం అయిపోతారు. తన జాతిని, తన ప్రజల్ని రక్షించుకోవడం కొరకు ఏడుస్తున్నాడు. శ్రమల్లో కుంగిపోలే, చేతగాని వాడు కాలే. ఈ సమస్యకి అయిపోయింది, నేను నన్ను ఎట్లాగో రాజు చెప్పేశాడు కనుక నేను చచ్చిపోతాను, ఎట్లాగో సిలువ కొయ్య మీద చచ్చిపోతాను, లేదా ఆ ఉరి కొయ్య మీద చచ్చిపోతాను, నా పని అయిపోయింది అని మొర్దెకై నిరాశతో ఉండలే. కానీ ఆ సమస్యను ఎదిరించడానికి, ఆ శ్రమల నుండి బయటికి రావడానికి ఏం చేస్తున్నాడు? మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పూసుకొని పట్టణం మధ్యను బయలువెళ్ళి మహాశోకముతో రోదన చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చి గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. ఆమేన్. రాజు యొక్క చూడండి మీరు ఇంకా 15వ వచనం ఒకసారి చూడండి. 15వ వచనం ఏం చెప్తుందో. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా అంటుంది, నీవు పోయి షూషాను దేశమునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరానికి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానములు చేయకుండా నేను నా పనికత్తెలు కూడా అన్నపానం చేయకుండా నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందుము. ఇక్కడ మీరు వినాలండి, బాగా వినాలి. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. మొర్దెకై ఒక సమస్య వచ్చింది. మొర్దెకై ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధికి వెళ్ళి లేదా స్థలానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఎస్తేర్ అని అంటుంది, ఇదిగో నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటాం,
అయ్యా రాజు దగ్గరికి సెలవు వచ్చేటట్లు మీరును ఆ షుషాను దేశమందున్న యూదులందరూ కలిసి సమాజముగా కూడి మీరందరూ ఏం చేయండి, ఉపవసించి ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మీరు గమనిస్తే ఎంత చక్కని కార్యాన్ని దేవుడు చేస్తాడు. సమస్య అధిగమించాలి అంటే, శ్రమ వచ్చినప్పుడు నువ్వు కొంగిపోకుండా ఉండాలంటే నువ్వు చేయగలిగిన పని ఏంటంటే ఆ సమస్యను ఎదిరించడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయడమే. ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. మొర్దెకై ఉన్నాడు, యూదా ప్రజలు ఉన్నారు, రాణి పనికత్తెలు కూడా ఉంది. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా? 7వ అధ్యాయం 10వ వచనం, ప్రార్థన ద్వారా జరిగిన గొప్ప విషయం. ఆ సమస్యను లేదా శ్రమను ఎలా ఎదిరించారో తెలుసా? చూడండి, ఎలా ఎదిరించాడో తెలుసు. గొప్ప మేలు దేవుడు చేస్తున్నాడు, గొప్ప కార్యాన్ని. కాగా ఆమాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద అతనినే ఉరి తీసిరి. ఆమేన్. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారి. చూశారండి, ఇప్పుడు మొర్దెకైని ఏం చేయాలనుకున్నారు? మరి మొర్దెకై ఇప్పుడు ఖచ్చితంగా చచ్చిపోవాలి. కానీ ఇది మన సంతోషకరమైన వార్త. మొర్దెకై నువ్వు కొన్ని రోజుల్లో కొయ్య మీద నీకు ఉరి కొయ్య తయారు చేశారు, నువ్వు చచ్చిపోతావంటే అది సంతోషకరమైన వార్త అండి. అది పెద్ద శ్రమ, పెద్ద సమస్య. ఇప్పుడు శ్రమల్లో ఉన్నాడు. కానీ శ్రమల్లో ఉన్న ఆ మొర్దెకై ఏం చేశాడంటండి? ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉండి తన ప్రజలు తను అంతేకాదు రాణి కూడా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. కానీ వీళ్ళందరి ఉపవాస ప్రార్థన ద్వారా ఏ వ్యక్తి అయితే ఉరికొయ్య తయారు చేసి ఈ మొర్దెకైని వేయాలనుకున్న తిరిగి ఆమానే ఉరికొయ్య ఎక్కించబడ్డాడు. నేను అంటున్నాను, నీ సమస్య ఉరికొయ్య ఎక్కబోతుంది, నీ పరిస్థితులు ఉరికొయ్య ఎక్కబోతున్నాయి, నీ సమస్య నీ నుండి వెళ్ళిపోతుంది, నీ శ్రమ నీ నుండి తొలగిపోతుంది. ధైర్యంగా నిలబడు. శ్రమల్లో చాతగాని వాడిగా కుంగిపోవద్దు. ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. బైబిల్లో ఈ రీతిగా చెప్తా ఉంది. చూడండి, యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. మోషే నాయకత్వం అయిపోయిన తర్వాత యెహోషువ దేవుడు నాయకుని ఎన్నుకున్నప్పుడు అక్కడ ఒక మంచి మాట చెప్తాడు. ఎంత బలం ఇస్తున్నాడు తెలుసా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం త్వరగా దయచేసి త్వరగా చూడండి. 1:7 వచనం. అయితే నీవు నిబ్బరం కలిగి బాగా వినాలి ఇక్కడ. నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యము తెచ్చుకొని నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన నీకేదైతే చెప్పాడో ధర్మశాస్త్రమందు చొప్పున చేయవలను. నీవు నడుస్తున్న ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన వాక్యమునందు, దేవుడు బోధిస్తున్న ఉపదేశ బోధలో నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. దానిలో నువ్వు నిలబడు, నువ్వు ధైర్యం తెచ్చుకో. అప్పుడు యెహోషువ ఏమంటున్నాడు? అయ్యా మోషే అంతా పని నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు, నేను చేయలేను అని ఒక భయాందోళనతో బాధపడుతున్న ఈ యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, మోషే నీకేదైతే ఆజ్ఞాపించాడో యెహోషువ ధైర్యము వహించి నిబ్బరము కలిగి నీకు ఇచ్చిన ఉపదేశం, నీకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోకు, నిలబడు, నేను నిన్ను నడిపిస్తా. ఆమేన్. సహోదరుడా, దేవుని వాక్యం నిలబడుతున్నావా? దేవుడిచ్చిన బోధలో నిలబడుతున్నావా? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం నిలబడుతున్నావా? దేవుడిచ్చిన మాటలో నిలిచి ఉంటున్నావా? తొలగిపోతున్నావా? శ్రమ రాగానే మరలా దేవుని మార్గం, సంతోషం రాగానే లోకంలో. బిడ్డ, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకు. నీ మార్గాన్ని చక్కపరచుకో, నీ మార్గము సరిచేసుకో. నువ్వు ఇంకా క్రీస్తు మార్గంలో ఉన్నావా? పాపమనే మార్గంలో ఉన్నావా? లోక మార్గంలో ఉన్నావా? లేదా ఉపదేశ నడిపింపులో నడుస్తున్నావా? వాక్యములు నిలుచున్నవాడు ఎలా ఉంటాడట? కీర్తన 1వ అధ్యాయంలో, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించువాడు నీటి కాలువలో యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు పచ్చని చెట్టు వలె ఫలిస్తాడట, వృద్ధి నొందుతాడట. దేవుని వాక్యములో నిలుచున్నవాడు, దేవుని మార్గంలో నిలుచున్నవాడు, దేవుని ఉపదేశము, దేవుడిచ్చిన ఉపదేశంలో నిలిచి ఉన్నాడు, ధర్మశాస్త్రంలో ఉన్నవాడు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నడిచిన వాడంట పచ్చని చెట్టు వలె ఫలిస్తాడు, ఆకువాడక. ప్రతి శ్రమను ఎదిరిస్తాడు, ప్రతి కష్టాన్ని ఎదిరిస్తాం, ప్రతి సమస్యలో నిలబెడతాం. యోబు నిలబడ్డట్టు నువ్వు కూడా నిలబడతావా? ప్రైజ్ ది లార్డ్. అన్నాకు సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళి ఆ సమస్యలో నుంచి ఏం పొందుకుంది? విజయాన్ని. కుంగిపోలే.
నేను అంటున్నా ఒక మాట, అన్నా గనక సమస్య వచ్చినప్పుడు ఇక నాకు పిల్లలు లేదు, ఇక నన్ను నా భర్త తిడుతున్నాడు, లేదా నా తోడి కోడలా కానరు, ఆమె ఉంటారు కదా సౌతి, ఆ సౌతి నన్ను హింసిస్తుంది, ఇక నేను బతుకు కాదు, ఇంక నేను బతకకూడదు, ఈ బతుకు వేస్ట్ అని చెప్పి ఇంత మందు పోసుకొని తాగిందా అమ్మా ఇంటని తాగిందా, లేకపోతే ఉరి పెట్టుకుని వచ్చిందా? సమస్య వస్తే మనం ఏం చేస్తామని, నేను చచ్చిపోతాయా, ఇక నేను బతకయ్యా, నేను చచ్చిపోతాయా, ఈ బాధలు తట్టుకోలేను, ఈ కష్టం ఎందుకు అమ్మా? నీ కష్టాలకు పరిష్కారం ఉంది కదా, నీ శ్రమలకు పరిష్కారం ఉంది కదా. అన్న ఏం చేస్తుంది? దేవుని మందిరానికి వెళ్ళింది. ఆమేన్. అయ్యో ఈ సాతాను శోధల నుంచి బయటికి రాలేను, ఈ అప్పుల నుంచి బయటికి రాలేను, అయ్యో ఈ పరిస్థితులు బయటికి రాలేను, నా పిల్లల పరిస్థితులు ఎట్లా, నా కుటుంబం పరిస్థితులు ఎట్లా, నా ఇంటి పరిస్థితులు ఎట్లా, ఇగో నా పక్క వారిలా మాట్లాడుతున్నారు, నా ఎదుటి వారిలా మాట్లాడుతున్నారు, అయ్యో నేను చచ్చిపోయిందే మంచిది. ఎంతమంది అండి ఇలా మాట్లాడే వాళ్ళు? వీళ్ళందరికీ నా యేసు ఈ రోజున హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది నా ప్రియ దేవుని బిడ్డ. ఈ రోజున అన్నవలే నీ పరిష్కారానికి, నీ శ్రమకు విడుదల ఉంది. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, కుంగిపోకులే, ధైర్యం తెచ్చుకో, నిబ్బరత ఉండు, కుడిగ్గా నెడమగా తొలగకు, దేవుని మార్గం నుండి నిలబడితే నా దేవుడు నిన్ను కాపాడతాడు, నిలబడితే నా దేవుడు నిలబెడతాడు, నువ్వు నిలబడితే నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. తొట్టిలకు పడిపోక నువ్వు నిలబడాలి. ఒకసారి వినండి, మనం కట్టుకుని ఇల్లు గాలి వచ్చినప్పుడంట, వరద వచ్చినప్పుడంట పడిపోతుందంట. ఆ ఇంటి పునాది గట్టిగా ఉన్నట. ఆ ఇంటి పునాది ఎక్కడున్నట్టు? మత్తయి సువార్తలు మనం చూస్తే ఇసుకలో. అంటే దేవుని ఉపదేశ ధర్మశాస్త్రములో లేరు. వాళ్ళ కుడికి ఎడమకు తొలుగుతూ కొన్నిసార్లు చూస్తే కష్టం వచ్చినప్పుడేమో యా ప్రభువా కష్టం వచ్చింది. నిజంగా మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎప్పుడు చెప్పాడు ఇవన్నీ. 10 దినాలు మీకు శ్రమలు కలుగుతాయి. ఏమో చెప్తున్నాడు అక్కడ? నీవు పొందబో శ్రమకు భయపడక. ముందు చెప్పలేదా దేవుడు ప్రకటన గ్రంథంలో? నీకు శ్రమలు వస్తాయి, కానీ నీ కళ్ళ ముందున్న శ్రమలను చూసి నీవేం కాకూడదు, భయపడకూడదు. చాలా మంది భయపడిపోతున్నారు. అమ్మో దేశానంతా నాశనం చేస్తుంది. ముందు చెప్పలే ఈ వస్తాయని తెలివై నిలబడాలని తెలియదా? దేవుడు చెప్పాడు కదా, నిలబడు, శ్రమలు వస్తాయి. కానీ నేను ఒక మాట చెప్తున్నా, నీ విశ్వాసతని భక్తిని కాపాడుకొని యేసయ్య వస్తే సిద్ధంగా ఉండు ఎత్తబడడానికి. అది కాపాడుకో ఫస్ట్. ఈ శరీర సంబంధమైన ఈ లోకంలో ఉన్న ఈ మరణాన్ని చూస్తేనే ఇంత పిరికైపోతే మరి అగ్ని ఆరదు, పురుగు జావదు, అక్కడ కాలాలి బిడ్డ. సహోదరుడా సహోదరి జాగ్రత్త. ఈ మరణం కంటే ఆ మరణం చాలా భయంకరమైంది. ఈ మరణం ఒకటేసారి కళ్ళు మూసి చచ్చిపోతామేమో, ఈ మరణం ఒక 10 నిమిషం, 1 నెలలు 2 నెలలుతో లేదా బాధపడి చచ్చిపోతామేమో, ఈ మరణం కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టి మరణిస్తామేమో, కానీ అది మాత్రం యుగాలు కాలాలట, యుగాలు శ్రమ. జాగ్రత్త నా ప్రియ దేవుడి బిడ్డ. కుడిగ్గా ఎడమగ్గా తొలగకు, నిలబడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? దేవుడు యెహోషువతో ధైర్యం ఇస్తున్నాడు. యెహోషువ ఏమంటున్నాడు? నేను చేయలేనయ్యా, ఈ ప్రజలను నేను నడిపించలేనయ్యా, ఈ ప్రజలు నడిపించడానికి శక్తి సరిపోదయ్యా, ఈ ప్రజలు నడిపించడానికి నాకు బలం సరిపోదయ్యా, అయ్యా నేను కుంగిపోతున్నా అని అధైర్యపడుతున్నా ఆ యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఏ యెహోషువ, మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును నీవు నిలిచి ఉండు, కుడిగ్గాని ఎడమగ్గాని తొలగిపోకు. ఏం చెప్తున్నాడు? బహు ధైర్యం తెచ్చుకొని నువ్వు ముందుకు వెళ్ళు, ప్రయాణం చేయి, నేను నీతో మాట్లాడతా, నేను నీకు బోధిస్తా, నేను నడిపిస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మీరు ఇళ్ళలో ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో ఏం చేస్తున్నారు? మీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, మీరు ఇళ్ళలో ఉండడానికి అవకాశం ఇచ్చాడు. కొంతకాలం అయితే మనం పని 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 రెస్ట్ లేకుండా తిరిగాం. ఈ కుటుంబం బాగలేదు, ఆ పిల్లలు బాగలేదు, ఈ పరిస్థితి బాగలేదు, ఆ పరిస్థితి బాగలేదు, అయ్యో నేను ఇక్కడ డబ్బులు కట్టాలి, అక్కడ డబ్బులు కట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి అని తిరిగావు. ఇంతకాలం నీకు సమయం లేకపోవచ్చు. నా దేవుడు ఈ పరిస్థితులను బట్టి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? పరిస్థితుల్లో నువ్వు ఇంట్లో ఉంటున్నావు కదా, ఏం చేయాలి? ప్రార్థన చేయమని ఇచ్చాడు నీకు అవకాశం. ఇది కాలక్షేపం గడగడానికి కాదు ఈ సమయం నీకు ఇచ్చింది, సీరియల్ దగ్గర కూర్చునేడానికి కాదు ఈ సమయం నీకు ఇచ్చింది, లేదా అనవసరమైన స్టోరీలు పెట్టుకోవడానికి కాదు నీకు ఇచ్చిన సమయం, అనవసరమైన కాలక్షేపం గడపడానికి కాదు ఈ సమయం నీకు ఇచ్చింది. దేవునితో సావాసం చేయడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. ఈ లైవ్ లో వింటున్న ప్రతి బిడ్డ, ఇంతకాలం ఇంకా కాలక్షేపం చేస్తున్నావేమో, ఇంతకాలం మనుషులతో అనవసరమైన ముచ్చట్లు పెడుతున్నావేమో, ఇదిగో ఈ రోజు నుండి నువ్వు సమయం వెచ్చించు, ప్రార్థనలో వెచ్చించు, ప్రభుతో మాట్లాడడం వెచ్చించు, ప్రభుతో గడపడం ప్రారంభించు. తీర్మానం చేసుకుంటున్నావా?
శ్రమ దినాలు ఇవి. శ్రమ దినాలని దేవుడు ముందే చెప్పాడు. నీకు పొందబోతున్న శ్రమను చూసి నువ్వేం కాకూడదు, భయపడద్దు, చాతగాని వాడు కాకూడదు, నిలబడు, ధైర్యం తెచ్చుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రమల కొలిమిలో నేను పుటము వేసితిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇబ్బంది కొలిమిలో నిన్ను పుటము వేసినట్టు, వెండిని వేసినట్లు కాదు, నిన్ను వేసి పరీక్షించి పరిపూర్ణుడిగా చేస్తున్నాడు. దేవుని పాదాల కిందకి వస్తున్నావా? దేవుని హస్తం కిందకి తలవంచుకోగలుగుతున్నావా? దేవుడు చెప్పిన ప్రతి మాటకి తలవంచుకోగలుగుతున్నావా? ఆ విధేయత చూపగలుగుతున్నావా ఈరోజు? సమయం దొరికింది కదని దేశమంతా తిరుగుతున్నావా? సమయం దొరికింది కదని ఇక సీరియల్ దగ్గర కూర్చున్నావా? సమయం దొరికిందని టీవీ ఆన్ చేసుకుని ఇష్టం వచ్చిన స్టోరీలు వింటున్నావా? సమయం దొరికిందని చెప్పి ఇష్టం వచ్చిన పరిస్థితుల్లో మీకు దండం పెడుతున్నా. సమయం ఇచ్చింది మీరు తిరగడానికి కాదు, సమయం ఇచ్చింది ఈరోజు ఇంట్లో ఉండడానికి. దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు మనకు. మీరందరూ కూడి మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. మన దేశం ఈరోజు మరణాల సంఖ్యలో పోతా ఉంది, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటా ఉంది మన దేశం. ప్రపంచం అంతా కూడా చూస్తే ఏడుపులు, దుఃఖాలు, వర్తనాదాలు, ఒకరి శవం కూడా ఒకరు చూడలేని పరిస్థితి అండి ఈరోజు. ఎంత దారుణమైన స్థితికి వచ్చిపోయిందో తెలుసా? అమ్మా, ఇంకెందుకు కాలక్షేపం చేస్తున్నావు? తన పిల్లలే తన శవాన్ని చూడలేని పరిస్థితి ఈరోజు, ఖననం చేయలేని పరిస్థితి ఈరోజు. అంత భయంకరమైన ఆ వ్యాధి, ఆ తెగులు. కారణం ఈరోజు వినాలి, ఈ పరిస్థితి చూసి నువ్వు కుంగిపోవద్దు. ఈ సమస్య నీ దగ్గరకు వచ్చినప్పుడు కుంగిపోవద్దు. ఈ పరిస్థితి సంభవాల్లో నువ్వు ఇంకా ధైర్యం తెచ్చుకో. పని చేయి, ప్రార్థన చేయి, నిలబడు, విశ్వాసతను కాపాడుకో, భక్తిని కాపాడుకో. ప్రభువా, నీ వస్తే నేను సిద్ధంగా ఉండాలి. ప్రభు రాకడ సూచనలే ఇవన్నీ. ప్రభు ఒకవేళ రాత్రి వచ్చాడు అనుకో, అమ్మా టీవీ దగ్గర కూర్చుంటే నీ సంగతి ఏంది, నీ గతి ఏంది? నువ్వు ఇన్ని దినాలు చేసిన భక్తి సంగతి ఏంటి? నువ్వు ఇన్ని దినాలు చేసిన ప్రార్థన ఏంటి? నువ్వు ప్రార్థనలో ఉంటే నేడే ప్రభు వస్తే అయ్యా వెత్తబడే గుంపులో నీవు ఉండాలి. విడవబడిన గుంపు నుండి నువ్వు ఈరోజు బయటికి రా. ప్రియ దేవుని బిడ్డ, మీకు మరొకసారి వందనాలు చెప్తున్నా. కాలక్షేపం చేయకు. కొంతమంది ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటున్నారు. ప్రార్థనలు చేయండి, 3 గంటలు ప్రార్థన చేయండి, 4 గంటలు ప్రార్థన చేయండి. ఒక తీర్మానం చేసుకోండి. ఈరోజు ఒక టైం టేబుల్ పెట్టుకో. అయ్యా, నేను నా కుటుంబం ప్రార్థన చేస్తాం, నా దేశం కొరకు, నా ప్రజల కొరకు, మా విశ్వాసం కాపాడుకునే కొరకు ప్రార్థన చేసుకుంటామయ్యా. నేను ఒక మాట చెప్తున్నా, శ్రమను జయించాలి అంటే ఆ కుంగిపోకుండా ధైర్యం ఇచ్చే దేవుని వాక్యం నీకు అవసరం. ఆ ప్రార్థన శక్తి నీకు అవసరం. ఇక్కడ చూడండి, యెహోషువ కుంగిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వెంటనే ధైర్యపరుస్తున్నాడు. యెహోషువ, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో నిలిచి ఉండు. మోషే ఏదైతే నీకు చెప్పాడో దాంట్లో నిలిచి ఉండు. దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకు. అందులో నిలబడితే, నువ్వు బహు ధైర్యం తెచ్చుకొని నిలబడితే, నువ్వు నీ పక్షమున నీ నుండి నిన్ను నడిపిస్తా. రైసలా, మరణములో నువ్వు బయలుదేరుతున్నా ఏ తెగులు నీకు కూడా ఆరంభం సమీపించదు. రైసలా, ఇంకా మీలో శ్రమ వచ్చినప్పుడు కుంగిపోయే స్థితి నీలో ఉంటే ఈ రోజు నువ్వు విడిచిపెట్టు, ధైర్యం తెచ్చుకో. ఇంకో మాట చెప్తూ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ఒక సంగతి బాగా వినాలి. దానియేలు దేవుని దగ్గర ఏం చేసేవాడండి? ఎప్పుడు ప్రార్థన చేసేవాడు, దేవునితో ఎక్కువసేపు గడిపేవాడు. కానీ దేవునికి ప్రార్థన చేయడం మాత్రం దానియేలు మానుకునే వ్యక్తి కాడు. కానీ ఒక రోజు దానియేలు మీద కొంతమంది శత్రుత్వం కలిగి, కొంతమంది ఏం చేశారు? దానియేలు మీద ఆ తప్పులు చూడడానికి. దానియేలు ఎందుకంటే చాలా నమ్మకంగా ఉన్నాడండి. ఆ నమ్మకత్వం చూసిన ఆ రాజు ఏమిచ్చాడు? రాజపు అధికారపు తాళం చేతులు దానియేలుకి ఇచ్చాడు. అది చూసి ఆ ప్రజలు జీర్ణించుకోలేక, అబ్బా మాకంటే వెనకాల వచ్చిన దానియేలే, రాజు యొక్క అధికారపు తాళం చేతులు ఇవ్వబడ్డే, మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నామే, మాకెందుకు రాలేదు? దానియేలు ఏ రకంగా దానియేలు రాజుకి దూరం చేయాలి, మేము దూరం చేయాలి, దానియేలు మీద ఒక విషపు చూపు కలిగించాలి మేము రాజుకి అనే కుట్రతో దానియేలు మీద తప్పులు వెతకారండి. ఎన్ని రోజులు ఎత్తికారో తెలుసా? కొన్ని నెలలు ఎత్తికారు, కానీ తప్పు కనపడలేదు. కానీ ఒక్క రోజున దానియేలు దగ్గర చేయగలిగిన పని ఏంటంటే, అతడు ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది అనుకోరే, ప్రార్థన చేస్తున్నాడు కదా దానియేలు, ఇక ప్రార్థన ఆపేయలేడు, ఆ ఆపేసే పని మనం చేయాలి అని ఏం చేశారు? రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఈ రోజు నుంచి 4 రోజులు నీవే మాకు దేవుడు, నిన్నే మేము ఆరాధిస్తాం అని చెప్పగానే రాజు కూడా సరే అన్నాడు. కానీ ఆ శాసనము
స్టాంప్ వేశారండి, ముద్ర వేశారు. ఒకవేళ నన్ను తప్ప వేరొక్క దైవాన్ని ఆరాధిస్తే వారిని తీసుకొని వెళ్ళి సింహం బోల్లో వేయాలని చెప్పి ఆ శాసనం కూడా ఆ దేశంలో ఏమైపోయింది, రిలీజ్ చేయబడ్డది. కానీ దానియేలు శాసనం రిలీజ్ చేయబడ్డది. ఇప్పుడు దానియేలుకు ఒక పెద్ద సమస్య, శ్రమ. ఏంటి? ప్రార్థన చేస్తే తీసుకుపోయి ఎక్కడేస్తారు? ఏ దేవుని ఎవరు ఆరాధించకూడదు, ఇప్పుడు ఆరాధిస్తే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఎక్కడేస్తారు అని శాసనము దేశమంతా మారుమోగింది. దానియేలు కూడా విన్నాడు, కానీ ఉదయాన్నే లేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత పెద్ద శ్రమ అండి ఇది. ఉదయం లేచాడు, యథావిధిగా తన గదిలోకి వెళ్ళాడు, ప్రార్థన గది కిటికీ తీసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ శత్రువులు అయ్యా అదిగో నువ్వు ప్రేమిస్తున్న రాజే నీ ఆజ్ఞను శాసనాన్ని రద్దు చేశాడు. చూడు, వెంటనే శాసనము చేయబడిన తర్వాత రద్దుపరిచే పరిస్థితి రాజులకు మరలా లేదు. చెయ్యాలి, తన బిడ్డ అయినా సరే, తన స్నేహితుడైనా సరే ఆ శాసనం ప్రకారమే చెయ్యాలి. ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఎక్కడేశారు? అబ్బా, కానీ నేను నిజంగా చెప్తున్నా, సమస్య వచ్చినప్పుడు సింహాల బోల్లో ఉండి చచ్చిపోయినా అటటకు వచ్చి చచ్చిపోయేటోళ్ళు మనకైతే ఏమంటే ఇంకా చలనం ఏముండకపో. కానీ దానియేలు సింహాల బోల్లో పడ్డా ధైర్యముగా చేతకాని వాడి కాదు, ఇప్పుడు కృంగిపోలే, మోకాళ్ళ మీద లేచలబడి సింహాలు అరుస్తున్నా, గర్జిస్తున్నా, సింహాల మధ్యలో ఉండి ఓ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరణంని చుట్టూ తిరుగుతున్నా, తెగులుని చుట్టూ వెంబడిస్తున్నా. నువ్వేం చేయాలి ఈరోజు? నువ్వేం చేయాలి? దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, భయపడగా మోకరించి ప్రార్థన చేయి. దానియేలు వలె ప్రార్థన చేయి. దానియేలు ప్రార్థన చేస్తుంటే సింహాల నోలు మొయ్యబడ్డాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే మన దేశానికి వచ్చిన తెగులు ఆగిపోతుంది. ఆమేన్. మన మీదనే ఉంది ప్రార్థన చేసే భారం. దేవుడు మన మీద పెట్టాడు. ప్రతి క్రైస్తవుడు ఒక బాధ్యత తీసుకోవాలి, ప్రతి బిడ్డ ఒక బాధ్యత తీసుకోవాలి. నా దేశం కొరకు నేను ప్రార్థన చేస్తా, నా దేశాన్ని పీడిస్తున్న తెగులు ఆగిపోవాలి. తెగులు మాట్లాడుకుంటూ పోతున్నావు, కానీ ఆ తెగుల నుంచి మనం ఎలా విడుదల పొందాలని ఆలోచిస్తున్నావా? అమ్మో, ఇక్కడ ఇన్ని కేసులని, అక్కడ ఎన్ని కేసులని, మన ఊరు కూడా వస్తుంది, మన ఇంటికి కూడా. ఇదేనా నువ్వు ఆలోచించేది? కాదు. దాని నుండి మన దేశం బాగుపడాలంటే ఆ బాధ్యత ఎవరి మీద తెలుసా? ప్రతి క్రైస్తవుని మీద ఉంది. ప్రతి క్రైస్తవ కుటుంబం మీద ప్రార్థన చేసే పని ఉంది. మీరు ప్రార్థన చేయాలి, తప్పక ప్రార్థన చేయాలి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు రాజు అంటున్నాడు, దానియేలా బ్రతుకున్నావంటే జీవము గల యెహోవా పేరట నేను సజీవుడిగానే ఉన్నా. అసలు జీవము గల దేవుడు నిన్ను రక్షించడా? ఆమె ఎందుకు రక్షించాడండి? సింహాల మధ్యలో ఉండి మనమైతే ఏం చేస్తామండి? రోగం వస్తే మనం ఏం చేస్తామమ్మా? మూలుగుతాం. స్తోత్రం హల్లెలూయాను. మూలిగి సస్తాం, కానీ ప్రార్థన చేయమే. సమస్య వస్తే ప్రార్థన చేయమే. ఎవరైనా సమస్య వచ్చిందని మన దగ్గరకు వస్తే వాడిని కుంగదీస్తాం, వాడిని ధైర్యపరచాం. బాబు ఏం కాదులే, ప్రార్థన చేద్దాం, ధైర్యంగా ఉండు, నీ సమస్యకు దేవుడు పరిష్కారం చేస్తాడని చెప్తున్నావను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ధైర్యపరిచే వాళ్ళంగా ఉండాలి. దానియేలు ప్రార్థన చేశాడు, సింహాలు ఏమైపోయాయి? ఎంత శ్రమ అండి! శ్రమల్లో దానియేలు ఏమై ఉన్నాడు చెప్పాలి? ఏమైనాడు? నిలబడు. చేతగాని వాడైపోయాడా? కృంగిపోయాడా? ఏమయ్యాడు? ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాడు. నిలబడితే సింహాలు ఏమైపోయినాయి? నోర్లు మొయ్యబడ్డాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం చెప్పి నేను ముగించాలని కూడా తెలియచేస్తూ ఉన్నా. సొలొమోనుతో దేవుడు చెప్తున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూస్తారా? 2వ దినవృత్తాంతాల గ్రంథం దేవుడు సొలొమోనుతో చెప్తున్నాడు. సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒక మాట. 2వ దినవృత్తాంతాలు 13:7. నేను ముగించడానికి త్వరగా మనం ఉన్నాం, సమయం ముగింపులోకి వచ్చేసాం. కనుక దయచేసి సొలొమోను కుమారుడైన రేబాము ఇంకను బాల్యదశలోను ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న, ఎక్కడ చదువుతున్నావు? 2వ దినవృత్తాంతాలు 13:7. 13:7 చదవండి, మళ్ళీ చూడండి. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదశలో ఉన్నప్పుడు ధైర్యం లేనివాడండి. వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేనప్పుడు వారు. చూసినా,
ధైర్యం లేనప్పుడు, తగిన శక్తి లేనప్పుడు, ప్రజలు వచ్చి ఎదిరిస్తున్నప్పుడు దేవుడు వారి పక్షా నుండి విజయాన్ని ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తున్నా. యోసేపు ఎన్ని శ్రమలండి. యోసేపుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటి? నీవు నిలబడతావు, నీవు నిలబడతావు. అందరూ అంటే నీ 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 తోటి సహోదరులు వచ్చి నీకు సాష్టాంగా నమస్కారం చేస్తారని ఒక కళ, ఆ కళను పట్టుకొని లేదా దర్శనాన్ని పట్టుకొని నిలబడ్డాడు. కానీ ఆ దర్శనం నెరవేరడానికి యోసేపుకి ఎన్ని శ్రమలు వచ్చినాయండి. అన్నలు కొట్టారు, నీళ్ళు లేని బావిలో వేశారు, ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. కానీ అమ్మబడిన ఆ యోసేపు కూడా భక్తిలో నిలబడి కాపాడుకున్నాడు, శ్రమను ఎదిరిస్తున్నాడు. ఇంకో సంగతి తెలుసా? అన్నులు కొడుతున్నప్పుడు, ఆ శ్రమస్సు వచ్చినప్పుడు చాతకాని వాడైపోయాడా? అరే కొట్టకుండా తప్పైందిరా అన్నాడా? నేను ఈ మాట అన్నందుకు సారీ అన్నాడా? నో, అది ఖచ్చితంగా దేవుడు చూపించాడు. నిలబడుతున్నాడు. ఆ దర్శనం కొరకు చెరసాల్లో వేయబడ్డాడు. రాజు భార్య కూడా అవమానపరిచింది. అయినా యోసేపు శ్రమను ఎదిరించి నిలబడితే ఐగుప్తు దేశానికి ఏమైందండి? రాజు శ్రమను ఎదిరించాలి. శ్రమను ఎదిరిస్తే ఆ మొదటి సింహాసనాన్ని, ఆ పరలోక సింహాసనాన్ని స్వతంత్రించుకుంటావు. ధైర్యపడకు, కుంగిపోకు, అధైర్యపడకు. ఇంకా ఎవరైనా ఈ సమస్యల్లో, పరిస్థితుల్లో కుంగిపోయిన వారంటే నీవు చేతగాని వాడిగా ఉన్నట్లయితే ఈరోజు ధైర్యం తెచ్చుకొని ఇదిగో యెహోషువతో దేవుడు చెప్పినట్లు ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఇదిగో శ్రమలలో నువ్వేం ఏం కాకూడదు. ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం? శ్రమలలో కృంగిపోకుండా నువ్వు నిలబడాలి. శ్రమలలో ధైర్యంగా ఉండాలి. బాధలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు నా ప్రభు ఉన్నాడని ఆయన వైపు చూస్తూ శ్రమలలో కుంగిపోకు. శ్రమ వచ్చినప్పుడు అధైర్యపడకు. ఒకవేళ నువ్వు అధైర్యపడితే చాతగాని వాడవైపోతావు, శక్తి లేని వాడవైపోతావు. ప్రియ దేవుని బిడ్డ, శ్రమను ఎదిరించు, సమస్యను ఎదిరించు, దేవుని ఎదుట నిలబడు. దేవుడు నీ పక్షమున నిలబడి ఉంటాడు. ఇదిగో ఇజ్రాయేల్ పక్షాన దేవుడున్నట్లు ఈనాడు నీ పక్షాన ప్రభు ఉంటున్నాడు. ఇదిగో యోసేపు పక్షాన దేవుడున్నట్లు ఈరోజు నీ పక్షాన ఉంటున్నాడు. దానియేలు పక్షాన ఉన్న దేవుడు ఈరోజు నీ పక్షాన ఉంటున్నాడు. యాకోబు పక్షాన ఉన్న దేవుడు నీతో ఉంటున్నాడు. ఎస్తేరు రాణి పక్షాన, మొర్దెకై పక్షాన ఉన్న దేవుడు నీతో ఉంటున్నాడు. అంతేకాదు అన్నా పక్షాన ఉన్న దేవుడు ఈరోజు నీ పక్షాన, నా పక్షాన ఉంటున్నాడు. ఇంకెవరైనా నా ప్రియ దేవుని బిడ్డలారా కుంగిపోయిన స్థితిలో ఉంటే ధైర్యం తెచ్చుకోండి, మీరు నిలబడండి. తప్పక నా దేవుడు మిమ్మల్ని బలపరిచి వాడుకొను. దేవుడు ఆశీర్వదించును గాక.